హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ప్రజెంట్ మనము నంద్యాల నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. కరెక్ట్గా నేను 21 నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నాను. ఎందుకంటే ఇక్కడే అనమాట తిరుపతి వెళ్ళి బస్ ఆగేది. ఇది సూపర్ లగ్జరీ టాటా అంబా క్యాబిన్. ఇది వచ్చేసి డీలక్స్ అనమాట, అల్ట్రా డీలక్స్. మనం ఈ బస్సులోనే ట్రావెల్ చేయబోతున్నాము. కొత్త బస్ అనమాట. మహా అంటే ఒక్క సర్వీస్కి అయితే పోయించిండేది అంతే, అంతకన్నా ఎక్కువ పోయి ఉండదు. ఇది అంత కొత్త బస్సు. చూడ్డానికి మాత్రం లోపల చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడే డ్రైవర్ సాబ్ మొత్తం పూజ అయితే చేసి పెట్టినాడు. చూడండి సీట్స్ చూడండి, మొత్తము కుషనింగ్ అనమాట. బ్లూ కలరు, పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంది. కింద ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది చూడండి ఒకసారి. అవి మనము ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి మొబైల్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏం పర్లేదు, అంత బాగానే ఉంది. మన ఫైర్ ఎక్స్టెన్షన్ కూడా మన బస్సులో అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకసారి మీరు గమనిస్తే మెటీరియల్స్ కానీ అన్ని గ్లాసెస్ కానీ విండోస్ కానీ ప్రతి ఒక్కటి చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. అండ్ బస్సు కూడా కొత్తదే కదా, నీట్గానే ఉంటుంది. ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. నాకైతే ఒకటే స్వెట్టింగ్ అవుతుంది. అట్లా లైట్గా ఖర్చుతో చూసుకొని మళ్ళీ బస్సు అయితే ఎక్కడం స్టార్ట్ అయితే చేసినాం మనము. లోపల చూడండి ఎంత నీట్గా అయితే ఉంది. పైన డ్రైవర్ షాప్కి అయితే చిన్న ఫ్యాన్ కూడా అయితే అరేంజ్ చేసినారు. కొత్త బస్ అనమాట, బ్రాండ్ న్యూ బస్సు ఇదైతే. అండ్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు మాత్రం హ్యూమిడిటీ మామూలుగా అయితే లేదు. అండ్ నెక్స్ట్ మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మన ప్లాట్ఫామ్ నుంచి అయితే. ఇక్కడ నుంచి మనం చాలా అంటే చాలా మంచి లొకేషన్స్ అయితే కవర్ చేయొచ్చు. ఇంకా దట్టు హైవే మీద వెళ్తుంది కదా, రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ నంద్యాల హైవే. అండ్ పక్కన వరి పొలాలు కానీ ఎనిమల్స్ కానీ చిన్న గొర్రె పిల్లలు ఇట్లాంటివి అయితే చాలా అంటే చాలా వస్తాయి. అవన్నీ మనం ఈ రైడ్లో అయితే ఎంజాయ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఎట్ ద రైడ్. నంద్యాల సిటీకి రావడం ఇది అంటే వ్లాగింగ్ పరంగా రావడం అయితే సెకండ్ టైం అనమాట. ట్రాఫిక్ మాత్రం ఏమంతా లేదు. ఫస్ట్ వచ్చినప్పుడు లేకుండా ఇప్పుడు కూడా అంతే. మనకు టికెట్ ప్రైస్ వచ్చేసి తిరుపతి వరకు నంద్యాల నుంచి 450 రూపీస్ అయితే పడింది. అల్ట్రా డీలక్స్ అనమాట. ఇంకో విషయం అండి, మనకి నంద్యాలలో చాలా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకటి బిఎస్ఆర్, ఒకటి ఎస్విఎస్ ఒకటి ఉంది. ఇంకోటి వచ్చేసి మనకి బాలగంగాధర ట్రావెల్స్ అయితే ఉంది. ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ అనమాట. దీంతో పాటు అదర్ ట్రావెల్స్ అంటే ప్రైవేట్ ట్రావెల్స్లోనే కొన్ని ఓన్గా బిజినెస్ పెట్టుకుంటారు కదా, ఓన్ బస్సెస్ వాళ్ళు. అంటే ఒకటే డ్రైవరు, ఒకటే క్లీనరు, అట్లా ఆ ట్రావెల్స్ కూడా మనకి చాలా అంటే చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అంటే మనకి నంద్యాల బైపాస్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనమైతే లెఫ్ట్ అయితే టర్న్ చేసుకోవాలి. లెఫ్ట్ టర్న్ చేసుకున్నాక మనకి డైరెక్ట్గా కడప తిరుపతి అయితే వెళ్ళొచ్చు. ఎండ మాత్రం చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది. అసలు వేడి మామూలుగా లేదు. నాకు బస్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇంటీరియర్ అనమాట. ఇంటీరియర్ మాత్రం ఇప్పటి వరకు నేను చేసిన ఆర్టీసీ బస్సెస్లో నాకు ఈ బస్ ఇంటీరియర్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ గ్లాస్ చూడండి, ఫిక్స్డ్ గ్లాస్, ఒకటి ఓపెన్ గ్లాస్ అనమాట. నార్మల్గా అయితే కొన్ని డబల్ ఉంటాయి. అల్ట్రా డీలక్స్కి కానీ సూపర్ లగ్జరీకి కానీ ఇట్లా గ్లాసెస్ మంచిగా ఉంటాయి అనమాట. అది చాలా బాగా నచ్చుతుంది నాకు. ఇది సర్కిల్ నేమ్ అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ వచ్చేసరికి 2 రూట్లు అయితే ఉంటాయి చూడండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి విజయవాడ, గిద్దలూరు, ఒంగోలు, మార్కాపురం ఇటు సైడ్ వెళ్ళొచ్చు. ఇటు సైడ్ కడప, తిరుపతి వెళ్ళొచ్చు అనమాట. నాకు ఈ గిద్దలూరు రూట్ అంటే చాలా అంటే బాగా ఇష్టము. ఆ ఫారెస్ట్ కానీ ఆ నేచర్ కానీ వేరే వైపు ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి సమ్మర్లో కాకుండా రైనీ సీజన్లో ట్రావెల్ చేయండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అసలుకి చాలా అంటే చాలా గ్రీనరీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే హైవే పైకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ అల్లగడ్డ అనుకుంటున్నా. చూద్దాం మరి ఏది వస్తుందో.
నంద్యాల నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఆళ్ళగడ్డ అనమాట. సర్వీస్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మనకి ఈ ఆళ్ళగడ్డలో ఏంటంటే ఇక్కడ నుంచి పల్లె వెలుగు బస్సులు చాలా అంటే చాలా అవైలబుల్ ఉంటాయి చుట్టుపక్కల ఊర్లకు. ఇలా మైదుకూరు కానీ, పొద్దుటూరు కానీ, ఇంకా చాలా అంటే చాలా. ఇంకోటి వచ్చేసి మనకి అహోబిలం వెళ్ళే బస్సులు కూడా ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంటాయి మనకి ఈ ఆళ్ళగడ్డలో. కర్నూలు నుంచి అహోబిలం వెళ్ళే బస్సెస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. అది కూడా మనము ఒకసారి పర్టికులర్గా వీడియో అయితే మంచిగా నీట్గా అయితే తీసి మా ఛానల్లో అయితే అప్లోడ్ చేద్దాము. ఓన్లీ 1 మినిట్ మాత్రమే అయింది, అంతకన్నా ఎక్కువ అయితే స్టాప్ లేదు, వెంటనే మళ్ళీ బయలుదేరిపోతుంది. ఈ అల్ట్రా డిలక్స్ ఏంటంటే డైరెక్ట్ నంద్యాల టు తిరుపతి కాకుండా నంద్యాల టు ఆళ్ళగడ్డ, పొద్దుటూరు, మైదుకూరు, రైల్వే కోడూరు, ఇంకా చాలా అంటే చాలా విలేజెస్కి అయితే టచ్ అయ్యి వాటి మీద నుంచి అయితే వెళ్తుంది. డైరెక్ట్గా తిరుపతికి అయితే వెళ్ళదు. మీరు ఒకవేళ నాన్ స్టాప్ తిరుపతి వెళ్ళాలనుకుంటే ఏసీ ఇందిరా కోచ్ ఉంది, అది నంద్యాలలో వచ్చేసి 3కి అయితే ఉంది, కర్నూలులో వచ్చేసి 1కి అయితే ఉందన్నమాట. మీరు ఆ బస్ని పట్టుకుంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఓన్లీ అది కర్నూలు నంద్యాల అనమాట, అంతకుమించి ఎక్కువ అది కడప అంతే. డైరెక్ట్గా మీరు తిరుపతి అయితే వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు కావాలనుకుంటే. బాబా ఒకసారి ల్యాండ్స్కేప్ చూడండి ఎట్లుందో. ఇందాక నుంచి నేను ట్రావెల్ చేస్తూ వస్తాం కదా, రోడ్డు పక్కన మొక్కజొన్నలు కానీ, ఇంకా వడ్లు కానీ, ఏంటివి ఇంకా ఇట్లా షీప్స్ కానీ, చాలా అంటే చాలా వరకు అయితే సీనరీ మంచిగా అయితే ఉంది. మనకు ఈ జర్నీలో వచ్చేసి ఫస్ట్ టోల్గేట్ అనమాట. అదే మనము నంద్యాల బైపాస్ నుంచి వచ్చింటే అది ఫస్ట్ టోల్గేట్ అయ్యేది. ఇప్పుడు మనము చాగల్మర్రి దగ్గర అయితే ఉన్నాము. ఈ చాగల్మర్రిలో ఫస్ట్ టోల్గేట్ మనకి ఇది నంద్యాల నుంచి రావడము. ఎన్ని టోల్గేట్లు టచ్ అయితే అనేది మనము వీడియో చివరిలో అయితే తెలుసుకుందాము, ఓకేనా. ఇక్కడ చూడండి టోల్గేట్ పైన రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అని అయితే రాసినారు. అండ్ ఇంకోటి ఏంది తెలుసా, ఈ ఫాస్టాగ్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే తగ్గడం జరిగింది టోల్గేట్ దగ్గర. ఇంతకుముందు పేమెంట్ విషయానికి వస్తే మనీ ఓన్లీ క్యాష్ ఉండే కదా, అప్పుడు వాము అసలుకి క్యూలు ఉంటుండే, అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు లైన్గా ఉంటుండే వెహికల్స్. ఇప్పుడు అంత లేదు, ఫాస్టాగ్ రావడం, వెంటనే స్కాన్ చేయడం, వెళ్ళడం, అంతే. సూపర్గా అయితే నాకు మాత్రం ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫ్రీగా వెళ్ళిపోతాం కదా, ఇంకా టైం కూడా చాలా అంటే చాలా సేవ్ అవుతుంది ఈ ఫాస్టాగ్ వల్ల. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కడపలో చాలా అంటే చాలా రకాల వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. అంటే మన ఆర్టీసీలోనే వెన్నెల, ఇంకోటి స్టార్ లైన్, ఇంకోటి వచ్చేసి ఇంద్ర, ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా మనకి అక్కడ చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ తిరుపతి టు కడప, కడప టు తిరుపతి మొత్తము ఎలక్ట్రిక్ బస్సెస్ అనమాట. అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎట్లా అంటే ఎయిర్పోర్ట్లో మనము ఫ్లైట్ దగ్గరికి వెళ్ళే బస్సులు ఉంటాయి కదా, సేమ్ అదే టైపే ఉంటాయి. దానిలో పర్టికులర్గా ఒక వీడియో తీయాలి. అందులో వచ్చేసి మనకి ఓన్లీ కడప ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరుపతి కడప అట్లా 3 వేస్లో అయితే మనకి బస్సెస్ అయితే అక్కడ ఉన్నాయి. అవి ఒకసారి మళ్ళీ పర్టికులర్గా బ్లాగ్ అయితే చేద్దాము. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. నిజం చెప్పాలంటే మన ఆర్టీసీలో కూడా చాలా అంటే చాలా లగ్జరియస్ అయిన బస్సులు అయితే ఉన్నాయన్నమాట. మోస్ట్ పాపులర్ బస్సు ఏదైనా ఉందంటే నైట్ రైడర్, ఇంకోటి వచ్చేసి అమరావతి వోల్వో సెమీ స్లీపర్ అనమాట. సూపర్గా ఉంటుంది, మల్టీ ఎక్సెల్ వెహికల్, అసలు నాన్ స్టాప్ అనమాట. స్పీడ్ ఒకసారి తొక్కితే క్రూజింగ్ మామూలుగా అయితే ఉండదు, ఎక్కడ ఆగదు, నాన్ స్టాప్ అనమాట. అది ఫుల్ ఏసీ. నాకు బస్సు మాత్రం అదే మన ఏపీఎస్ఆర్టీసీలో నచ్చింది ఏదైనా బస్సు ఉందంటే ఆ బస్సు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం దూర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. దూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం హైవే ఎక్కి సీదా మనము మళ్ళీ కడపకి అయితే వెళ్ళిపోతాము. అబ్బో ఈ విలేజ్లో కూడా చాలా మంచి మంచి షాప్స్ ఉన్నాయి. హార్డ్వేర్ షాప్స్, మొత్తం స్టోర్స్, చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. చూడండి చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఏం పర్లేదు, ఇట్లే ఉండాలి. కొన్ని బస్ స్టాప్స్లో ఏంటంటే నేను చూసింది బేసిక్గా ఇక్కడ వచ్చేసరికి
ప్లాట్ఫామ్స్ చాలా 1 or 2 అయితే ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా ఏదైనా మండలంకి సంబంధించిన విలేజ్ కానీ అట్లా ఏదైనా సెంటర్ పడితే చాలా నీట్గా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ విషయానికి వస్తే చాలా తక్కువ అనమాట. జనాలు కూడా చాలా తక్కువ అయితే ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం హైవే పైకి అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ కడపలో ముందు వచ్చేసరికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అది ఏనాదో నాకైతే సరిగ్గా తెలియదు. కాకపోతే నేను పర్టికులర్గా చిన్నప్పుడు ఆ బ్రిడ్జ్ వచ్చేసరికి చూసి ఎగ్జైట్ అవుతుంది. ఈ హైవేకి టోల్ కట్టడంలో తప్పే లేదు. ఎందుకంటే ఇందాక నుంచి ట్రావెల్ చేసిన ఒక చిన్న ప్యాచ్ కనిపిస్తుందంటే అబ్బే అస్సలే నీట్గా అయితే ఉంది. ఈలు వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. తొక్కుడు అనమాట. కానీ అంత స్పీడ్ కూడా అయితే మంచిది కాదు. ఒకసారి చూడండి హైవే ఎంత నీట్గా ఉంది చూడండి. అవతల కానీ యువతలు కానీ చిన్న ప్యాచ్ లేదు. ఆ గార్డెనింగ్ కానీ మార్క్స్ కానీ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఆ వైట్ లైన్స్ చూడండి అంత క్లియర్గా అయితే కనిపించాలన్నమాట. వెహికల్స్ కానీ అసలు చాలా నీట్గా వెళ్ళచ్చు. ఏమి ఇబ్బంది ఉండదు మనకి ఈ హైవేలో. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:33 అవుతుంది. 35 అవుతుంది. కరెక్ట్గా మనము మైదుకూరులో అయితే ఉన్నామన్నమాట. మైదుకూరు బస్ స్టాండ్ ఒకసారి చూపిస్తా చూడండి. మైదుకూరుకి నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఈ బస్ స్టాండ్ నుంచి కూడా చాలా అంటే చాలా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ చుట్టుపక్కల విలేజ్లో. పొద్దుటూరు ఇవన్నీ బేసిక్గా నేను చూసింది ఏంటంటే చాలా వరకు పొద్దుటూరు బస్సులు అయితే ఎక్కువ చూసినా అనమాట. అది కూడా వచ్చేసి మన పల్లె వెలుగు బస్సులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అవే నేను ఇప్పటి వరకు చేసిన జర్నీలో చూసిందంటే మోస్ట్ ఆఫ్ ది బస్సెస్లో నేను అవే ఎక్కువ చూసిన. ఎగ్జాక్ట్గా మన బస్సు మహా అంటే 1 minute అయితే స్టాప్ ఉంది. అంతకన్నా ఎక్కువ లేదు. వెంటనే మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయినాం మనము టువర్డ్స్ తిరుపతి. ఇది ఎగ్జిట్ అయ్యే రూట్ అనమాట. మైదుకూరు కూడా చాలా పెద్ద మండలం అనుకుంటా. చాలా అంటే చాలా పెద్ద ఉంది ఊరు. నిజంగా చెప్తున్నా హైవే నుంచి రావడానికి ఇక్కడ వరకు 15 minutes అట్లా అయి ఉంటుంది బస్ లోపల రావడానికి. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. బేసిక్గా నేను ఈ బ్లాగ్ కర్నూలు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ప్రతి వీడియోలో మనము ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కర్నూలు నుంచే స్టార్ట్ చేస్తున్నాము. అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నంద్యాల నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నేను నాన్ స్టాప్గా తిరుపతి అయితే వెళ్తుంది అనుకున్నా. కాకపోతే ఇవి చుట్టుపక్కల చేస్తుంది టచ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక హైవే కొత్త హైవే అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చాలా వరకు మన ఏపీలో చాలా రోడ్స్ అయితే పడుతున్నాయి. నిజంగా ఏపీ చాలా అంటే చాలా డెవలప్ అయితే అవుతుంది అన్నమాట. రోడ్స్ విషయానికి వస్తే నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేసినా కదా ఎక్కడ నాకు రోడ్డు బాగలేదు అని అనిపించలేదు. అంతా బాగానే ఉంది. నిజంగా రోడ్స్ మన ఏపీలో చాలా అంటే చాలా మంచిగా అయితే వేసినారు. కరెక్ట్గా మనము కడపకి ఒక 5 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఇది కడప టోల్గేట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కడపలో కూడా చాలా అంటే చాలా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నిజంగా కడప అనేది చాలా పెద్ద సిటీ. చూద్దాము లోపలికి ఎంటర్ అయికొద్దిన తట్టి ఏం మంచి మంచి సీనరీస్ ఏమన్నా కనిపిస్తాయా లేదా. ఫైనల్గా మన టోల్ గేట్ని అయితే క్రాస్ చేయడం అయితే జరుగుతుంది. మనకు ఇది సెకండ్ టోల్ గేట్ అన్నమాట. నంద్యాల నుంచి రావడము తిరుపతికి వెళ్ళే రూట్లో. సో ఫస్ట్ రాగానే మనకు ఒక అందమైన అరటి తోట అయితే మనకు వెల్కమ్ అయితే చెప్పింది అనమాట. దాని పక్కనే ఒక చూడండి కొండ ఎట్లా ఉందో. నాకు అందుకే నాకు ఈ రూట్లో ఏంటంటే మెయిన్గా ల్యాండ్స్కేప్స్ అంటే చాలా బాగా ఇష్టము. ఆ కొండ, ఈ అరటి తోట, పక్కన రోడ్డు, హైవే అసలుకి నెక్స్ట్ లెవెల్ వైబ్ అయితే ఉంటుంది. మీరు ట్రావెల్ చేసేటప్పుడు పక్కా విండో సీట్లోనే కూర్చోండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి వ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తూ మన జర్నీని అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. అంత అంటే అంత బాగా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది.
నది అయితే వచ్చేసింది అనమాట. నాకు ఈ నదిపై నుంచి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అని ఇందాక వీడియో ముందు అయితే చెప్పాను. కడప నుంచి ఎవరైనా మన వ్యూవర్స్ అయినా చూస్తుంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే చూడండి. అండ్ ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. వీక్లీ 3 or 4 వీడియోస్ అయితే పక్కా వస్తున్నాయి, అది నేను మాట ఇస్తున్నా. అండ్ మీకు ఎలాంటి ప్లేసెస్ నుంచి కూడా రైడ్ చేయాలనేది కింద కామెంట్లు అయితే చెప్పండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి 4 రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చి స్ట్రైట్కి వెళ్తే మనకి కడప సిటీలోకి అయితే ఎంటర్ అవుతాము. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే అదే మనం బైపాస్ మీద నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట టువర్డ్స్ తిరుపతి. అదే అనుకుంటున్నాను నేను, ఎప్పుడు అప్పుడు వచ్చాను కదా, అసలు గుర్తులేదు. ఇక్కడ చూడండి ఎంత బాగా రాసినారు, ఐ లవ్ కడప. ఈ టెక్స్ట్ అనేది కర్నూలులో కూడా ఉంది. అండ్ చాలా విలేజెస్లో మనం అయితే చూసినాము, చాలా డిస్ట్రిక్ట్లో అయితే మనం చూసినాము. ట్రైనింగ్ అవుతుంది అనమాట. అంటే అదొక సింబాలిక్ అనమాట. అంటే మనం పర్టికులర్గా ఏదైనా వెళ్ళిన చోటు ఏదైనా ఉందంటే ఆ చోటుకి సంబంధించిన నేమ్ అయితే అట్లా స్పెషల్గా అయితే మెన్షన్ చేసి పెట్టుకుంటారు. అక్కడ చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు స్నాప్స్ పెట్టడం కానీ, ఫొటోస్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి అయితే చేస్తుంటారు అనమాట. ఇది పార్టీ ఆఫీస్ అనుకుంటా నాకు తెలిసి. స్టేట్ గెస్ట్ హౌస్ అని అయితే ఉంది దాని మీద. అండ్ చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా అయితే ఉన్నారు. ప్రజెంట్ వీఆర్ ఇన్ కడప బస్ స్టాండ్ అనమాట. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బస్ స్టాండ్ కడప అని అయితే ఉంది. అక్కడ ఫస్ట్ రాగానే మనకు ఎలక్ట్రిక్ బస్ అయితే కనపడింది, అది కడప టు తిరుపతి. దాని తర్వాత కేఎస్ఆర్టీసీ కూడా ఉంది చూడండి, కర్ణాటక బండి. ఇంకా ఇవన్నీ మన వెహికల్సే. అంటే మన వెహికల్స్ అంటే మన ఆర్టీసీ వెహికల్స్ అన్నమాట. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి మనకి 6 అయితే అవుతుంది అనమాట. దాదాపు మనము 4 hours 5 hours అయితే పట్టింది నంద్యాల నుంచి ఇక్కడ రావడానికి. అబ్బా నాకు మాత్రం సీట్లో కూర్చొని అసలు దూరం అయిపోయినా. లైట్గా అట్లా బస్ స్టాండ్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు అయితే వచ్చాను అనమాట. అఫీషియల్గా మనకి ఇక్కడ ఒక 10 minutes అయితే స్టాప్ పక్కా ఉంది. ఇక్కడ నుంచి మనకి కడప, ఒంటిమిట్ట, రైల్వే కోడూరు, తిరుపతి అయితే టచ్ అవుతుంది. పర్లేదు, కడప బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ చాలా రకాల ఫుడ్ స్టాల్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్లీ కేఎస్ఆర్టీసీ వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఇటు సైడ్ మనకి గుత్తి, అనంతపూర్, బెంగళూరు వెళ్ళే రూట్ కూడా ఉంది. కాకపోతే అది మనము ఘాట్లో వెళ్ళాలన్నమాట. ఆ రూట్ని పక్కా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. కడప నుంచి బెంగళూరు వరకు అయితే ఒకసారి పక్కా అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఓల్వో అయితే మంచి ఓల్వో రైడ్ అయితే ఒకటి వీడియో చేసి పెడదాం, ఓకేనా. అండ్ మన బస్సులో చూడండి ఇంటీరియర్ అయితే ఇట్లా ఉంది. అండ్ ఒక 10 minutesలో బస్సు బయలుదేరిపోతుంది. నిజం చెప్తున్నా, మీరు కడప బస్ స్టాండ్లో అనమాట ఓన్లీ తిరుపతికి వెళ్ళే బస్సులు అవి కూడా ఎలక్ట్రిక్వి నేను చూడడము. మిగతా మనకి ఎక్కడైతే కనపడవు ఇవి కర్నూలులో కానీ, అనంతపురంలో కానీ, గుత్తిలో కానీ అసలుకి ఎక్కడ చూడము. ఓన్లీ కడపలో మాత్రమే చూస్తాము. మదనపల్లిలో కూడా ఉంది ఒక బస్సు, అది కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. కానీ అప్పుడు కూడా ఒకసారి చూపిస్తా. ఇంకా మనమైతే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ చక్కగా ఇప్పుడు ఫస్ట్ స్టాప్ నాకు తెలిసి ఒంటిమిట్ట అనుకుంటా. మళ్ళీ బైపాస్ ఎక్కాలి. అంటే బైపాస్ అంటే హైవే మాత్రం ఉండదు, కొంచెం ఫారెస్ట్లో అయితే ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకు పక్కన రైల్వే ట్రాక్ కూడా అయితే ఉంటుంది అనమాట. అదిగో మన బస్ అయితే బస్ స్టాండ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయింది. పక్కన పాపులర్ షూ మార్ట్ అనమాట. షూ కలెక్షన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అండ్ స్ట్రైట్గా మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అయితే కనిపిస్తుంది. మనమైతే బయలుదేరడం అయితే స్టార్ట్ అయ్యింది. లెట్స్ గో తిరుపతి.
బేసిక్గా తిరుపతికి వెళ్ళాలంటే చాలా వరకు ఏదైనా ఒక డెస్టినేషన్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే తిరుపతి బస్సు ఏదైనా చూస్ చేసుకుంటారు. అర్జెంటుగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే చాలా వరకు కడప నుంచి వెళ్తారనమాట. అంటే దట్టు వాళ్ళు కడప నుంచి ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఊరు నుంచి కడపకు వచ్చి కడప నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళే బస్సులు అయితే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా రకాల తిరుపతికి వెళ్ళే బస్సులు అయితే అవైలబుల్లో ఉంటాయి కదా. ఈ ఫారెస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఒంటిమిట్ట, అదే రాముల దేవాలయం, కోదండ రాముడి దేవాలయం అన్నమాట. మొన్ననే కళ్యాణం అయిపోయింది అండ్ జనాలు కూడా చాలా వరకు పండగ వాతావరణం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను నేను. అట్లానే ఉంటుందని చూద్దాం మరి ముందుకెళ్ళిన తర్వాత ఎలాంటి వైబ్ అక్కడ ఉంటుందో. ఫైనలీ వీఆర్ ఇన్ ఒంటిమిట్ట. ఇందాక నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా ఎప్పుడు వస్తుందని. వచ్చేసింది అనుకున్నట్టుగానే పండగ వాతావరణం అయితే ఉంది. చుట్టూ బ్యానర్లు కానీ లైటింగ్ కానీ అండ్ వెల్కమ్ బోర్డు కానీ అండ్ ఇక్కడ చాలా రకాల యాక్టివిటీస్ అయితే జరుపుతున్నారు. రాముని పండగ సందర్భంగా ఎద్దుల పందాలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఒకసారి బ్యానర్లో చూడండి. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ అయితే చేసినారు వచ్చే భక్తులకి. అండ్ ఇక్కడ కళ్యాణం రోజు జరగదు, 9 రోజులు బ్యాక్ అంటే ముందు అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా కళ్యాణం రోజు అన్ని ఊర్లలో కళ్యాణం జరుపుతారు. ఇక్కడ అట్లా కాకుండా కొంచెం లేట్గా అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారు అనమాట వీళ్ళు. మరి నాకెందుకు అది దాని ఐడియా అయితే లేదు. అనుకున్నట్టుగానే రాముల దేవాలయం అయితే వచ్చేసింది. ఒకసారి రాముని దర్శించుకోండి. ఎవరైనా తిరుపతి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా స్టాప్ ఒక తీసుకొని ఖచ్చితంగా టెంపుల్లోకి అయితే వెళ్ళండి. నేను చాలాసార్లు వెళ్తా అని అసలుకి నాకు ఆ ఛాన్స్ ఉండదు అనమాట. వెళ్దాం అనుకున్నా స్ట్రైట్గా అట్నే తిరుపతి వెళ్ళిపోతాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కానీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఇడాగి దర్శించుకొని అయితే వెళ్ళాలి. చూడండి లైటింగ్ కానీ గోపురం కానీ ఇక్కడ ఉండే ప్లెజెంట్ వైబ్ కానీ అసలుకి క్లైమేట్ కానీ కరెక్ట్గా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంటుంది అనమాట. ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళండి. లైట్ ఫెయిల్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ టైం అయితే ట్రావెల్ చేయాలి. దాదాపుగా టైం వచ్చేసి 7:50 అట్లా అవుతుంటుంది. డిన్నర్ బ్రేక్ కూడా ఇంకా ఏం చేయలేదు. నాకు తెలిసి ముందు ఉంటుంది అనుకుంటున్నా స్టాప్. బస్సు బాగానే వెళ్తుంది. ఒక మ్యాక్సిమం స్పీడ్ 80-70 మెయింటైన్ చేస్తుంటాడు. ఈయన బాగానే వస్తున్నాడు. కాకపోతే ఏంటంటే లేట్ ఏంటంటే మనకి డిలే ఏంటంటే ఇప్పుడు స్టాప్స్ ఉన్నాయి కదా, మైదుకూరు, పొద్దుటూరు ఇట్లా పడి రావడంలో మనకి చాలా డిలే అయ్యింది. అంతకుమించి అయితే ఏం లేదు. బేసిక్గా మనకి కండక్టర్ సీట్ కోసం అయితే నేను అనుకున్నా. లక్కీగా నాకు అదే సీటే దొరికింది. ఎందుకంటే మంచి వ్యూస్ని క్యాప్చర్ చేయడానికి. లేదంటే అసలుకి వీడియో ఫొటోస్ కానీ అంత ఏం రాకుండా ఉండే. ఫైనల్గా మనం డిన్నర్ బ్రేక్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నేను డిన్నర్ కంప్లీట్ చేసి బస్సులో కూడా ఎంటర్ అవుతున్నా ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకొని. అండ్ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ తిరుపతి అనమాట. రైల్వే కోడూరు, రేణిగుంట, తిరుపతి అనుకుంటా నాకు తెలిసి. మన ముందు చూడండి ఇదే అనమాట 3 o'clock వచ్చే బస్సు నంద్యాల నుంచి ఏసీ ఇందిరా కోచ్. అది ఇది ఇప్పుడు రెండో ఒకటి వెళ్తున్నాయి అనమాట. అది ఫాస్ట్గా వచ్చినా పర్లేదు, స్లో వచ్చినా పర్లేదు, కానీ సేమ్ టైంకి అది కూడా రీచ్ అవుతుంది. సేమ్ టైంకి ఏ బస్సెస్ కూడా రీచ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఏదైనా ఎండ తగలకూడదు, ఏసీలో ట్రావెల్ చేయాలి, కంఫర్ట్గా ఉండాలంటే మీరు ఆ బస్సు చూస్ చేసుకోవచ్చు. బస్సు మాత్రం నైట్ టైంలో చంపుతున్నాడు. ఈయన మామూలు స్పీడ్ కాదు. డే టైంలో కన్నా నైట్ టైంలోనే స్పీడ్ ఎక్కువ బండ్లు తోలుతారు అనమాట. అది ఎవరైనా సరే, ప్రైవేట్ ట్రావెల్స్ అయినా సరే, ఆర్టీసీ వాళ్ళైనా సరే. నా ముందు చూడండి అన్ని దానిలను ఓవర్టేక్ చేసుకుంటూనే వెళ్తాడు. అదే స్పీడ్ కొంచెం ముందరగానే వచ్చింటే కొంచెం తొందరగా రీచ్ అవుతుంటుంది కదా. అసలు నా పరిస్థితి ఏం బాగాలన్నమాట. ఒకటే సీట్లో కూర్చొని ఫుటేజ్ షూట్ చేస్తూ అసలుకి చాలా అంటే చాలా అలసిపోయినా. అండ్ నాకు ఇప్పుడు మజా వస్తుంది బస్సు. ఇప్పుడు డే టైంతో పోలిస్తే నైట్ టైంలోనే బాగుపోతుంది.
కరెక్ట్గా 10:15 అయితే అవుతుంది. మనము తిరుపతిలో అయితే ఉన్నాము. చూడండి, తిరుపతికి రాగానే అదొక వైబ్, ఆ ప్లెజెంట్ వైబ్ కానీ, ఆ ప్రశాంతత కానీ, ఆ క్లైమేట్ కానీ, ఎవ్రీథింగ్ టోటల్గా అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ మన మెంటల్ హెల్త్ కూడా చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ఒకసారి ఆయన కొండకి ఆయన దర్శించుకొని రండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇది తిరుపతి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు 2 స్టేట్ల బస్సులు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఒకటి తమిళనాడు బస్సెస్ ఉంటాయి, ఒకటి బెంగళూరు బస్సెస్ అయితే ఉంటాయి. ఈ 2 స్టేట్ల బస్సులు ఖచ్చితంగా మనకి తిరుపతిలో అయితే అవైలబుల్ ఉంటాయి, ఎక్కడైతే ఉండదు అనమాట.